Welcome to virtual demo for AI digital marketing from Zensys. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. సో కంప్లీట్ ఈ కోర్స్ వచ్చేసి తెలుగులో టీచ్ చేయబడుతుంది, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను ఐ వాంట్ ఇంట్రడ్యూస్. హాయ్ అండి, నా పేరు రామకృష్ణ. నేను మీ మెంటర్ని. సో డిజిటల్ మార్కెటింగ్ మెంటర్ని. సో బేసికల్గా ట్రైనింగ్ కాకుండా మన మెంటర్షిప్ అనేది ఉంటుంది. సో ఈ మెంటర్షిప్లో మనకి ఎలా ఉంటుందంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీకు హెల్ప్ చేస్తాను. సో లైక్ ఎ మెంటర్ ఈజ్ సమ్ వన్ హూ ఈస్ హెల్పింగ్ పర్సన్ టు అచీవ్ దర్ గోల్ అండ్ విజన్. సో మీ విజన్ ఏంటి, మీ గోల్ ఏంటి అంటే సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మీరు జాబ్ తెచ్చుకోవాలి. సో ఎలా సస్టైన్ అవ్వాలి, కెరియర్లో గ్యాప్ ఉంది, ఎలా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు, ఏంటి అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎవరెవరికి నేర్చుకోవచ్చు, దేని దేని బెనిఫిట్స్, ఇవన్నీ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జెన్జీ సెట్టెక్ కంపెనీ అనమాట మంది. సో ఐల్ షో యూ ద సర్టిఫికేషన్స్ ఆల్సో. సో మనం ఎంత అథెంటిసిటీ, మనం ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాం. సో ఈవెన్ వీఆర్ రికగ్నైజ్డ్ బై స్టార్ట్అప్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈజ్ అవర్ కంపెనీ జెన్జీ సెట్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు అందరు చూస్తున్నారు కదా. సో ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఏదో నార్మల్ ఇన్స్టిట్యూట్ కాకుండా ఇట్స్ అన్ వెరీ ఆర్గనైజ్డ్ సెటప్ ఇన్స్టిట్యూట్ అనమాట, ట్రైనింగ్ కమ్ ఏజెన్సీ. సో ఇట్స్ లైక్ వి డూ బోత్ ది ఏజెన్సీ వర్క్స్ అండ్ ఆల్సో ట్రైనింగ్ అనమాట. చూసారా, దిస్ ఈజ్ ఎ స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్. మీకు అర్థమవుతుందా? ద ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు నేర్చుకోబోయే వాళ్ళ దగ్గర, మీరు నేర్చుకునే వాళ్ళ దగ్గర వాళ్ళ కెపాసిటీస్, వాళ్ళు ఏంటి, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, బై సీయింగ్ దిస్ సర్టిఫికేట్. అదేవిధంగా సి ఇఫ్ యూ సీ లైక్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమేమి ఉంటాయి, అది ఎవరికి యూజ్ ఏంటి అంటే సో అందరికీ నా స్క్రీన్ ఖచ్చితంగా షేర్ అవుతుంటుంది, కనిపిస్తుంటుంది. సో లైక్ ఐ గోనా టెల్ యూ డిజిటల్ మార్కెటింగ్. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఏఐ టూల్స్ యూస్ చేసుకొని మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తాము. సో ఏమేమి టూల్స్ వస్తాయి, ఎలా చేస్తాము, ఏంటి అనేది నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్లీ డిజిటల్ మార్కెటింగ్ ఎవరెవరికి యూజ్ అవుద్ది, ఎవరెవరు నేర్చుకోవచ్చు. హానెస్ట్గా చెప్పాలంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్కి నేర్చుకోవాలంటే క్వాలిఫికేషన్ వచ్చి చాలా ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. అండ్ యూ నీడ్ టు అడాప్ట్ ద మెథడాలజీస్. ఏమేమి మెథడాలజీస్ ఉన్నాయి అవన్నీ మనం ట్రైన్ చేస్తాము. సో మీకు ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉండాలి. బట్ మోర్ షుడ్ లైక్ ఇప్పుడున్న ఎంబీఏ స్టూడెంట్స్, బీబీఏ స్టూడెంట్స్, వీళ్ళకి కొంచెం ఫెమిలారిటీ ఎందుకు ఉంటుందంటే దే హ్యావ్ ఎ సబ్జెక్ట్స్ ఆఫ్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ అనేది బుకిష్ నాలెడ్జే కాదు, అది ఎవరైనా చేయొచ్చు. ఇఫ్ యూ టేక్ గ్రేట్ పర్సనాలిటీ, వాళ్ళందరూ ఎంబీఏ చదివో లేకపోతే ఏదో ఒక పిహెచ్డీలు చేసో లేకపోతే హార్వర్డ్ స్కూల్స్లలో మార్కెటింగ్ చేసిన వాళ్ళే కాదు. ఇట్స్ అబౌట్ మార్కెటింగ్ అంటే మన జీవిత శైలి. లైక్ ఎలా ఉంటున్నాము, మనం ఒక కస్టమర్ అయితే మనం ఎలా కొంటున్నాం, మనం కూరగాయలు కొంటున్నాం షాప్లోకి. సో ఎలా కొంటాం, కూరగాయలు కొనేటప్పుడు ఒక సైకాలజీ ఉంటుంది, రైట్? అప్పుడు నువ్వు కూరగాయల షాప్ పెట్టినప్పుడు నీకు అర్థం అవ్వాలి. లైక్ ఒక చెరుకు బండికి కొట్టినప్పుడు నువ్వు చెరుకు రసం తాగాలనుకుంటే చెరుకు బండి దగ్గరికి వెళ్తావు, వాడు ఎలా అమ్ముతున్నాడు, ఎలా కొంటున్నాడు కస్టమర్. సో నువ్వే కస్టమర్వి, నువ్వేదో కాదు. నువ్వు ఒక బిజినెస్ పెట్టినప్పుడు నువ్వు ఎలా కస్టమర్ ఆలోచిస్తున్నాడు, ఆలోచించి చేయడమే మార్కెటింగ్ యొక్క టెక్నిక్స్ అనమాట. సో బేసికల్లీ మార్కెటింగ్ ఎందుకు చేస్తుంటే అవేర్నెస్ కోసం క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మన ప్రొడక్ట్ ఉందా లేదా. ఇప్పుడు మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ అయింది, నేను యాడ్ చూసారు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం, మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడ నేర్చుకోవాలి ఏంటి అనేది ఉంది కాబట్టి. ఓకే, ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏమవుతుందంటే మీకు అప్రోచ్ ఎలా ఉంటుందంటే పాంప్లెట్స్ ఇవ్వడము, బ్యానర్స్ పెట్టడం, ఫ్లెక్సెస్ పెట్టడం ఉంటుంది. సో ఇవి ఒక సర్టెన్ రీచ్ వరకే వస్తుంది, మొత్తం రాదు కదా. అదే డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, ద మీడియా యు ఆర్ గోయింగ్ టు కనెక్ట్. సో మనందరికి ఒక బిగ్ మ్యాజిక్ థింగ్ ఉంది చేతిలో, అదేంటంటే ఒక స్మార్ట్ ఫోన్. ఈ యొక్క స్మార్ట్ ఫోన్తో అందరు కనెక్ట్ అయ్యారు. సో ఇది ఎంటైర్ గ్లోబ్ని కనెక్ట్ చేస్తుంది. సో దీంట్లో మనము మన యాడ్స్ పెట్టుకొని మనం రీచ్ అవడమే సోషల్ మీడియా ఆర్ డిజిటల్ మార్కెటింగ్ కిందకి వస్తుంది అనమాట. లైక్ దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఆర్ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. నేను నమ్మరు, ఫేస్బుక్లో డైలీ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్స్ విత్ 99 రూపీస్. ఓకే, 100 రూపాయలతో మనం మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు అండ్ అప్ టు మోర్. సో అదే ఫ్లెక్సిబిలిటీ ఉంది. అదే మీరు ఒక బ్యానర్ కొట్టినంటే వాడు 1 స్క్వేర్ ఫీట్కి 100 రూపీస్ అని చెప్తాడేమో. సో అలా ఉంది. ఇది జస్ట్ ప్రింటింగ్కే కాస్ట్ అవుతుంది, బట్ ఇక్కడ నువ్వు అడ్వర్టైజ్మెంట్ కూడా లాంచ్ చేయొచ్చు. సో దట్స్ బ్యూటీ అండ్ దట్స్ హౌ ద స్కేలబిలిటీ. సో ఇప్పుడు చూస్తే యువర్ గేట్వే టు థ్రై ద కెరియర్స్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్. సో ఎట్లా ఉంది, దాని యొక్క ఎకనామీ ఏంది, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ చేయాలి, అందరూ డిజిటల్ మార్కెటింగ్ అని అన్నారు. వై డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ ఆపర్చునిటీస్, ఇట్ ఆపర్చునిటీస్ అలా ఉన్నాయి. చూసారా, ఇది 1.5 ట్రిలియన్ ఇండస్ట్రీ, డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ప్రొజెక్టర్ వాల్యూడ్ బై 2030, క్రియేటింగ్ ఎ మ్యాసివ్ కెరియర్ ఆపర్చునిటీ వరల్డ్ వైడ్. సో 2030 సంవత్సరానికి $1.5 ట్రిలియన్ ఇండస్ట్రీగా ఎదగబోతుంది. ఇట్స్ ఎ ట్రిలియన్, మిలియన్ కూడా మిలియన్ మించింది అనమాట.
Okay, and every year, 6% growth rate, projected growth rate through 2032, higher than average across all occupations. మీరు వేరే ఫీల్డ్స్ అన్నిటికి చూస్తే 2032 కల్లా 6% అనే గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇమాజిన్ ఎంత ఆపర్చునిటీస్, ఎన్ని జాబ్స్ జనరేట్ అవుతున్నాయి దీంట్లో. సో ఆ జాబ్స్ జనరేట్ అవ్వాలంటే ఇక్కడ కావాల్సింది మీకు స్కిల్. ద రైట్ స్కిల్, రైట్ ప్లేస్, రైట్ లెర్నర్ దగ్గర, రైట్ మెంటర్షిప్ దగ్గర ఉంటేనే మీకు స్కిల్ వస్తుంది. ఓకే, ఈ స్కిల్ నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే మీకు పక్కా యూ కెన్ ఎర్న్ మనీ, యూ కెన్ డూ జాబ్, యూ కెన్ సెటిల్ ఇన్ ద కెరియర్స్. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆన్ ది డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు నా దగ్గరికి అనేది నేను లాస్ట్ చెప్తా, బట్ ఇంపార్టెంట్ ఏంటనేది నువ్వు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలో నేను చెప్తున్నా. సో వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ది డెసిషన్. సో ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి, 15 to 20 minutes ఉంటుంది ఈ డెమో. ఖచ్చితంగా మీరు చూస్తే మీకు క్లుప్తంగా అర్థమవుతుంది ఎందుకు నేర్చుకోవాలి ఏంటి అనేది. ఇది అందరూ బయట చెప్పరు. సో నేనేంటంటే ఐ డూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఉంది. రియల్ టైమ్ క్లయింట్స్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళకు కూడా ఇన్సైట్స్ చూపిస్తాను. మొత్తం క్లియర్ డీటెయిల్గా ఈ 15 to 20 minutes చూపిస్తే మీకు కరెక్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకొని రైట్ ట్రైనర్, రైట్ ప్లేస్, రైట్ దగ్గర తీసుకుంటే యూ విల్ పొజిషన్ ఇన్ ద రైట్ కెరియర్. సో సింపుల్, రైట్ కెరియర్ కావాలంటే ఈ రైట్ థింగ్స్ కావాలి, రైట్ స్కిల్, రైట్ ట్రైనర్, రైట్ ప్లేస్మెంట్ ఉంటేనే మీరు రైట్ జాబ్ తీసుకొచ్చుకుంటారు. ఓకే, ఇఫ్ యూఆర్ జాబ్ ఓరియంటెడ్ అండ్ మనీ ఎర్న్ చేసుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ కావాలంటే యూ హ్యావ్ టు గో త్రూ దిస్ కంప్లీట్లీ. అండ్ లో బ్యారియర్స్ ఆఫ్ ఎంట్రీ. సో దీంట్లో ఎంటర్ అవ్వాలంటే ఏదో పెద్ద క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర డిగ్రీ ఉన్నా పర్లేదు, లేకపోతే ఇంటర్ పాస్ అవుట్ అయ్యి ఉన్న గ్యాప్ వచ్చినా పర్లేదు, మ్యారేజ్ అయ్యి యూ డిడ్ యువర్ డిగ్రీస్ అండ్ మాస్టర్స్ అండ్ గ్యాప్ ఉన్నా పర్లేదు. అండ్ దీంట్లో మల్టిపుల్ కెరియర్ పార్ట్స్ ఉంటాయి, ఒక్కటే పార్ట్ కాకుండా. సో దీంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అనమాట. లైక్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ అని, సోషల్ మీడియా మేనేజర్ అని, కంటెంట్ స్ట్రాటజిస్ట్ అని, పీపీ ఎక్స్పర్ట్స్ అని ఇలా ఉంటాయి అనమాట. అండ్ వర్సటైల్ స్కిల్ కూడా ఉంటుంది. సో డెవలప్ కాంపిటెన్స్ ఇన్ ఎస్ఈఓ, డేటా అనాలిసిస్, కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్ అండ్ స్ట్రాటజికల్ థింకింగ్ ఎలా ప్లేస్ చేయొచ్చు. మీకు అందరికీ ఒక డైలాగ్ చాలా బాగా గుర్తే ఉండాలి. సో డబ్బులు ఊరికే రావు. ఎవరు చెప్పారు ఈ డైలాగ్? మన లలిత జ్యువెలరీస్ ఓనర్, రైట్? సో ఎందుకు చెప్పారు? అది ఒక కంటెంట్ స్ట్రాటజిక్ అనమాట. సో అందరినీ రిలేటెడ్గా చేయడం. ఆయన కస్టమర్స్ ఎవరు? సో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఎంగేజ్ చేసుకోవాలి. సో ప్రతి రూపాయి మనం కూడా పెట్టుకొని ఒక బంగారం ఉంగరం కొనుక్కునేటప్పుడు, వారు బంగారం కొనేటప్పుడు ఎంత ఆలోచిస్తాము, దాని గురించి ఏంటి, ఒక 1000 రూపాయలు తగ్గినట్టానే ఉన్నవి చేసుకుంటాము, అవునా కదండి? సో దట్స్ ద రీజన్ అనమాట. ఓకే, వెన్ వి గో ఇన్ టు ద కోర్స్ ఇంటూ డైప్ టోటల్ ఒక 13 modules ఉంటాయి, ప్లస్ 1-2 modules ఆర్ గోయింగ్ టు బి యాడెడ్. సో ఏఐ మాడ్యూల్స్ అక్కడ ఒక 25 టూల్స్ దాకా, ఏ డిఫరెంట్ టూల్స్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి మాడ్యూల్స్ ఏమేంటంటే లైక్ ఇట్స్ గోస్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్. సో ఫండమెంటల్స్ లేదు మీరు ఏం చేయలేరు. సో ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. తర్వాత సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఎస్ఈఓ ఎలా ఉంటుంది. తర్వాత సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్, పీపీసీ యాడ్స్, నాట్ ఓన్లీ గూగుల్ అంటే బింగ్ యాడ్స్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అంటే, మనకు అదర్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా, దాంట్లో యాడ్స్ ఎలా పెడతాము. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్లో ఎలా అడ్వర్టైజ్ చేస్తాము, ఎలా పోస్టింగ్ చేస్తాము, ఎలా ఆర్గానిక్గా అండ్ పెయిడ్గా ఎలా గ్రో చేస్తాం అనేది. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ కంటెంట్ క్రియేటివ్ స్ట్రాటజీ. ఓకే, సో వై యూ వాంట్ టు మాస్టర్? ఎందుకు మాస్టర్ అవ్వాలి? బికాజ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ టూల్స్ యూజ్ చేస్తాము, డేటా డ్రివెన్ స్ట్రాటజీ ఉంటుంది, క్యాంపెయిన్ మేనేజెస్, అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్, కన్వర్జన్ ఆప్టిమేషన్, ఏ అండ్ ఆటోమేషన్ ఉంటుంది. కంప్లీట్ ఇవన్నీ యూజ్ చేసుకుంటే 54% హ్యూమోస్ సేస్ ఏఐ స్ట్రాటజీ డెవలప్ ఇన్ ద టాప్ స్కిల్స్ దే టీమ్స్ లాక్, యూ గెయిన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఆల్రెడీ ఆ ఎగ్జిస్టింగ్ టీమ్కి ఏఐ స్కిల్స్ లేవు. సో అందుకని ఇప్పుడు మన ఏఐ టూల్స్ నేర్చుకుంటే మనకు ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది, మనకి ఈజీ జాబ్ అనేది ప్లేస్ అవుతుంది. అంతే కదా. వై యూ హైర్ యూ అంటే యూ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్ అదర్స్. సో అదర్స్ ఉన్నప్పుడే మీరు హైర్ అవుతారు. సో నార్మల్ డిజిటల్ మార్కెటింగ్ కంపేరింగ్ విత్ ఏఐ టూల్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ డేటా ప్రిడిక్షన్ చూస్తుంటే మీకు ఈజీగా ఎన్హాన్స్ ఉంటుంది. సో పీపుల్ విల్ టేక్ ద డెసిషన్ మేకర్స్ విల్ టేక్ డెసిషన్. సో డెసిషన్ మేకర్స్ డెసిషన్ తీసుకొని మిమ్మల్ని హైర్ చేస్తారనమాట కంపెనీలో, రైట్? సో 1-3 మాడ్యూల్స్లో ఏం చెప్తాము, డిజిటల్ మార్కెటింగ్ ఇండక్షన్లో ఏముంటుంది, కంప్లీట్లీ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఎకో సిస్టమ్, కీ కాంపోనెంట్స్, ఛానల్స్ ఓవర్ వ్యూ. ఓకే, కస్టమర్ జర్నీ ఇన్ డిజిటల్ స్పేస్ ఎలా జర్నీ అవుతుంది, సెట్టింగ్ అండ్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్, కేపీఐస్ అంటే ఏంటి, కీ పర్ఫార్మెన్స్ ఇండెక్సెస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఏపీఐస్, కేపీఐస్, ఏపీఐస్ అంటే కదా, ప్రొడక్ట్స్ ఎందుకు కొనాలి ఏంటి, డిజిటల్ వర్సెస్ ట్రెడిషనల్ మార్కెటింగ్, క్యాంపెయిన్ రీచ్, కాస్ట్, మ్యానుఫ్యాక్చర్ అడ్వాన్స్ డేటా, ఎస్ఈఓ అల్గోరిథం ఎలా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ కమ్స్ టు ఆన్ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంది అంటే, ఎస్ఈఓలో 3 parts ఉంటాయి, లైక్ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్, ఏఈఓ. ఇవి కూడా ఇంకా అదర్ వచ్చాయన్నమాట. లైక్ వాయిస్ ఎస్ఈఓ ఉంటుంది. ఓకే, అవి ఉంటుంది. దెన్ సోషల్ మీడియా మార్కెటింగ్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెట్ ఆల్రెడీ చెప్పా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ యాడ్స్ ఎలా పెడతాము, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో ఎలా చేస్తాము ఏంటి. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్స్ టు
ద బెస్ట్ పార్ట్ ఈజ్ అబౌట్ లోకల్ ఎస్ఈఓ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్. లోకల్ ఎస్ఈఓ అంటే మీరు గూగుల్‌లో కొన్ని యూనో క్లాత్ షాప్ నియర్ మీ, రెస్టారెంట్ నియర్ మీ అని వెతుకుతారు. వెతికినప్పుడు ఒక లిస్టింగ్స్ వస్తుంటాయి బేస్డ్ ఆన్ రేటింగ్ అండ్ రివ్యూ. అది ఎలా చూస్తారు? నెక్స్ట్ క్యాన్వా మాస్టరీ ప్రోగ్రామ్ ఉంటది. సో ఫ్లైయర్స్ గానీ, చిన్న చిన్న ఎడిటింగ్స్ ఎలా చేయాలి ఏంటి, అండ్ కంప్లీట్ యూట్యూబ్ ఎస్ఈఓ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ గ్రో చేసి ఎలా మనీ తీసుకొస్తారు అవి కూడా క్లియర్‌గా ఉంటుంది. నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఆల్రెడీ ఐ హావ్ ఎన్ అకౌంట్స్ అనమాట. మీకోసం తీసుకున్నాను క్లయింట్స్. అండ్ ఓవరాల్ కొన్ని బిగ్గెస్ట్ టూల్స్ మీద, బెస్ట్ టూల్స్ మీద పనిచేస్తాము. సర్చ్ కన్సోల్ మీద, గూగుల్ అనలిటిక్స్ మీద, కీబోర్డ్ ప్లానర్ మీద, ట్యాగ్ మేనేజర్, బ్రావో, యాడ్స్ అకౌంట్, డొమైన్ అథారిటీ, రష్, క్యాన్వా ప్రో, పేజ్ స్పీడ్ ఇన్సైడర్, స్క్రీన్ ఫ్రాక్ టూల్స్ అని ఇలా కొన్ని టూల్స్ అనమాట. ఇవన్నీ యూజ్ చేసుకొని మనం పనిచేస్తాం. ఇప్పుడు ఒక బొమ్మ చెక్కేవాడు ఉంటాడండి. బొమ్మ చెక్కేవాడికి టూల్స్ లేకుండా బొమ్మ చెక్తాడా? లేదు కదా. సో మనం కూడా అంతే. మనం ఒక బొమ్మ చెక్కే వాళ్ళం అనుకుంటే సో మనకు కొన్ని టూల్స్ హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట ఈ మార్కెటింగ్ చేయాలంటే. ఓకే, ఇప్పుడు మనం కెరియర్ ఆపర్చునిటీ చూద్దాం. సో కెరియర్ ఆపర్చునిటీ ఎలా ఉంది? కెరియర్ ఆపర్చునిటీ చూస్తే డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ గ్రోత్ రేట్ ఈస్ 7.2% ఎవ్రీ ఇయర్. ఓకే, ఎక్స్క్లూజివ్ కాంప్రహెన్సివ్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీస్ అండ్ ఎస్ఈఓస్ అండ్ మీడియా అండ్ సోషల్ మీడియా 13.8 ఈస్ గ్రోయింగ్. హై డిమాండ్, ఎస్ఈఓకి చాలా అవుతుంది. పీపీసీకి మేనేజర్ కూడా హై ఆర్ఓఐ రోల్ అనమాట. వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు. కాంటెంట్ స్ట్రాటజీస్ ఎందుకంటే డైరెక్ట్ మార్కెటింగ్ వస్తుంది కాబట్టి, ఈమెయిల్ మార్కెటింగ్, బ్రాండ్ మేనేజర్, మార్కెటింగ్ అనలిస్ట్, మార్కెటింగ్ స్పెషలిస్ట్. సో ప్రతి దానికి గ్రోత్ ఉంది. యూసీ ఇట్స్ గోయింగ్ టు బి 1 trillion and 6% growth rate. And all these module help you to land in the job with రైట్ ఇంటర్న్షిప్ అండ్ రైట్ అథరైజ్డ్ అనమాట. మన దగ్గర కోర్స్ సర్టిఫికేట్ ఇస్తాం. కోర్స్ ప్రిపేర్ అయిన తర్వాత దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే వేరే రికగ్నైజ్డ్ గవర్నమెంట్ కంపెనీ అండ్ వీఆర్ అన్ కంపెనీ గివింగ్ ఇట్. సో ఒక కంపెనీ మీకు రికగ్నైజేషన్ ఇస్తే మీకు ఆటోమేటిక్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ సమ్ ఏజెన్సీస్ ఆల్సో. So quickly I show you which grow one channel to 10,000 subscribers. So this is a VMP news, like ఒక 10,431 ఫాలోవర్స్ని గ్రో చేస్తాను. సో ఇది నేనేం చెప్తలేరు. మీరు విఎంపీ ఛానల్ని యూట్యూబ్లో కొట్టండి, న్యూస్ అని మీరు వస్తుంది, మీరు అక్కడ చూడొచ్చు అబ్సల్యూట్లీ ఈ నెంబర్ది. ఓకే, ఇది బ్యాక్ అండ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది గూగుల్ అనలిటిక్స్ యూట్యూబ్లో. ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, వ్యూస్ ఏమవుతున్నాయి, ఎన్ని గంటలు వాచ్ టైం ఉంది, ఎన్ని వ్యూస్ ఉంది, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంది, ఇది. ఓకే, దర్ ఈస్ వన్ మోర్ ఛానల్ వేర్ వి మానిటైజ్. సో రీసెంట్గా ఒక ఛానల్ని మానిటైజ్ చేశాను, దట్ ఈస్ విఎంపి డివోషనల్. చూసారా, ఇక్కడ $89 అంటే వి గాట్ మనీ. సో ఇంకొక $15 వస్తే, $100 వస్తే వీ కెన్ రిట్రీవ్. ఒకసారి వ్యూస్ చూడండి, అక్షరాల 1.6 మిలియన్ వ్యూస్ వి గాట్ ఇట్. అండ్ 30.2 అవర్స్ ఆఫ్ కాంటెంట్, 30 అవర్స్ అనమాట. 30.2K అంటే 300 గంటల పైన కాంటెంట్ అనేది వాచ్ అయిపోయింది. ఓకే, 30K అవర్స్, 30,000 గంటల ఆఫ్ అవర్స్ ఆఫ్ వాచింగ్. అంటే ఇఫ్ యు ఇమాజిన్ దిస్ కాపీ and put it into day, how many days of content it will come. So uh, so it's almost 3,200 convert to different duration depending on a minutes. It's like 125 days of content approximately it was consumed in the internet month. And ఆల్మోస్ట్ 3 years, లైక్ 365 days రఫ్గా తీసుకుంటే మనం సంవత్సరానికి ఒక 3 సంవత్సరాల టైంని మనం 2-3 monthsలో చూపించాం. అంటే అంత కంటెంట్ పీపుల్ సా అవర్ కంటెంట్ అనమాట. ఓకే, దిస్ యూట్యూబ్ని గ్రో చేయడం ఎలా ఏంటి అనేది. అండ్ ఇందాక మీకు చెప్పా లోకల్ ఎస్ఈఓలో మనకి లొకేషన్ వైజ్ బేసిస్ ఉంటుందని. సో ఆ లొకేషన్స్ వైజ్ మనం ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనం జిఎంబీలో లొకేషన్స్ ఎలా పెట్టాలి. సో బేసిక్గా జిఎంబీలో కొన్ని లొకేషన్స్ ఆల్రెడీ ప్రీవియస్గా పెట్టా, వాటి పర్ఫార్మెన్స్ మీకు చూపిస్తా. దెర్ ఈస్ రెస్టారెంట్ ఉన్నాయి. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ రెస్టారెంట్, వన్ ఆఫ్ అవర్ క్లయింట్. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ గూగుల్లో ఎలా పెట్టాము, వాళ్ళ రేటింగ్స్ ఎలా తీసుకొస్తున్నాం, వాళ్ళ కాల్స్ ఎలా వస్తున్నాయో చూపిస్తాను. చూడండి, లైవ్ పర్ఫార్మెన్స్లో వాళ్ళకి ఇప్పటిదాకా ఎన్ని కాల్స్ ల్యాండ్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళకి 1,290 ఇంటరాక్షన్స్ జరిగాయి. సో ఫోన్ కాల్స్ అంటే డైరెక్ట్ బిజినెస్కి ఫోన్ చేసింది అబ్సల్యూట్లీ 548 calls. If you take this November and December, February, like Jan and February రీసెంట్గా, సో మీరు ఈ రెండు చూడగలిగితే ఆల్మోస్ట్ 186 బిజినెస్ కాల్స్ దే గాట్ ఇట్ అప్. ఒక ఇమాజిన్, ఒక టేబుల్ బుక్ చేసుకున్నా దే విల్ గట్ 2,000 అండ్ డైరెక్ట్ మినిమం 1,000 రూపీస్ పర్ బుకింగ్. అంటే 186 into 2. ఓకే, దీనిలో క్యాన్సిలేషన్ ఉంటాయి. లైక్ ఓకే, గో ఫర్ 100 into 2. వాట్ ద కైండ్ ఆఫ్ బిజినెస్ దే జనరేటెడ్ ఇట్. ఓకే, అక్కడ ₹1000 అవ్వదు. రెస్టారెంట్కి వెళ్తే మీరే అర్థం చేసుకోండి ఎంత అవుతుందో. ఓకే, ఇట్స్ అ హై ఫ్యాన్సీ రెస్టారెంట్. ఓకే, సో యూ కెన్ చెక్ దిస్ ఆల్సో. సో యాక్చువల్గా మీరు కూడా గోకెండా రెస్టారెంట్ అని కొట్టండి, మీకు వస్తుంది. ఆల్ ద థింగ్స్ ఆర్ విజిబుల్ హియర్. ఎవరిని మనం హైడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ పేజ్. ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్. సో సోషల్ మీడియా అప్డేట్స్ అన్నీ వస్తాయి మీకు. సో ఇది నా లింక్డ్ఇన్ ప్రొఫైల్. మీరు గూగుల్లోకి వెళ్ళి ఐఎమ్ నాట్ మ్యానిపులేటింగ్ ఎనీథింగ్. సో మీరు జస్ట్
BACHIGARI బచ్చి గారి రామకృష్ణ అని టైప్ చేస్తే గూగుల్‌లో నా ప్రొఫైల్ మీకు వస్తుంది. ఓకే. ఇది ఎంతమందికి వస్తుంది? యూ టెల్ మీ. సో, ఐ మేడ్ మై ప్రొఫైల్ టు ఆప్టిమైజ్ ఇట్. మీ పేరు కొడితే వస్తుందా గూగుల్‌లో? వస్తే గివ్ ఎ థమ్స్ అప్. లేదంటే విల్ డూ ఇట్. మనం చేద్దాం ఈ కోర్స్ నేర్చుకొని. సో, ఇట్స్ అథెంటికేటింగ్ మీ. నా పవర్ ఏంటి? నేను ఎలా ఉన్నాను? ఏంటి అనేది చూపిస్తున్నాను. సో, లైక్ ఇట్స్ మై నాట్ పవర్ ఏంటంటే ఇన్ ద సెన్స్ లైక్ మై స్కిల్ సెట్ ఎలా ఉంది? ఏంటి? సో, హౌ డస్ రికగ్నైజింగ్ విత్ అదర్స్ నేమ్? ఇఫ్ ఐ టచ్ విత్ మై అదర్ పర్సన్ నేమ్, ఇట్ డజంట్ కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, until unless I tag him, Bachi Gari Hari Krishna, who is my brother, who is in Indian Army. సో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తాడు. సో ఆల్మోస్ట్ ఇతనికి బుల్స్ బిజినెస్ ఉంది. సో సో దానికి బుల్స్ బిజినెస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ ర్యాంక్ అయ్యి దెన్ అది వచ్చింది అనమాట. బట్ యువర్స్ వాట్ అబౌట్ లిక్విడ్, ఇట్ ఈస్ నాట్ కమింగ్. సో బేస్డ్ ఆన్ బచ్చి గారి ఇట్ ఈస్ కమింగ్. బట్ వెన్ బుల్స్ ఆర్ దేర్ ఇట్ ఈస్ కమింగ్ అనమాట. బచ్చి గారి హరికృష్ణ నాయుడు, సో ది బిహెచ్కే బుల్స్ అనేది రన్ చేస్తున్నాడు. సో అది అదే వేరే నన్ను కొడితే రాదు. ఓకే, అంటిల్ అన్లెస్ దే డూ హ్యావ్ ఎ ప్రాపర్ ఆప్టిమైజింగ్ థింగ్స్ అనమాట. అండ్ దెన్ ఇంకా ఇప్పుడు నేను మీకు ఎలా మనం సోషల్ మీడియాలో యాడ్స్ పెడతాము, ఓకే, ఫేస్బుక్ యాడ్స్ ఎలా ఉంటుంది, గూగుల్ యాడ్స్ ఎలా ఉంటుంది, ఒకసారి ఆ జస్ట్ ఇంటర్ఫేస్ అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళిపోతే ఈ విధంగా ఫేస్బుక్ బ్యాక్ ఎండ్లో మనకి యాడ్స్ మేనేజర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, రైట్, ఇట్స్ లోడింగ్ అనమాట. సో ఈ విధమైన థింగ్స్ మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్ వేర్ వీ కెన్ సీ ఇట్ అండ్ సీ ద యాడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ఆల్సో దీంట్లో మనం ఎలా క్యాంపెయిన్స్ పెడతాం ఏంటి అనేది డీటెయిల్గా మనం మన క్లాస్ సెషన్స్లో వన్స్ ఈ డెమో అయిపోతే మీరు క్లాస్ సెషన్స్లో వింటారనమాట. సో 3 ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, అక్కడ వినొచ్చు. అలాగే గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు ఇక్కడ డీటెయిల్గా దీంట్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ ఇంటర్ఫేస్ ఎలా ఉంది ఏంటి. సో యా, సో ఐ హోప్ మీకు ఈ సెషన్ చాలా బాగా నచ్చినట్టుంది. సో ఖచ్చితంగా నచ్చిద్ది. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. సో మీరు ఏం చేస్తారంటే మీరు డెమోకి, ఐ మీన్ నాట్ డెమో, ద రియల్ క్లాసెస్ యూ కెన్ అటెండ్ 3 ఫ్రీ క్లాసెస్. సో అబ్సల్యూట్లీ మీరు ఒక 500 రూపీస్ పెట్టి ఎన్రోల్ చేసుకోండి. నో క్వశ్చన్స్ ఆస్క్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ కోర్స్ విల్ గివ్ బ్యాక్ దట్ మనీ టు యూ. సో 500 పెట్టి మీ కోర్స్, ఐ మీన్ మీ సీట్ ఎన్రోల్మెంట్ కన్ఫర్మ్ అని చేసుకుంటే మనం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మన బ్యాచ్ అనేది లిమిటెడ్ ఉంటుంది. లైక్ 6 నుంచి 10 పీపులే ఎవ్రీ బ్యాచ్లో ఉంటుంది. అందుకనే ఎక్కువ తీసుకోము. ఎక్కువ వస్తే ఇంకొక బ్యాచ్ రన్ చేస్తాము. సో దట్ నాకు మిమ్మల్ని బాగా మెంటర్ చేయడానికి టైం ఉంటుంది. సో మల్టిపుల్ పీపుల్స్ తీసుకురావడం వల్ల, ఎక్కువ మెంబర్స్ తీసుకురావడం, నాకు అసలు మీకు గుర్తున్నారు మీకు సరిగ్గా చెప్పలేను. సో ప్రతి రూపాయి నేను తీసుకున్న ప్రతి రూపాయి నేను న్యాయం చేయాలి. సో అగైన్ డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి హోప్ యూ మేక్ ఏ కరెక్ట్ డెసిషన్స్. అండ్ మా టెలికాలర్ మీకు ఫాలో చేసి అప్డేట్ చేస్తుంది. సో ఈ డెమో చూడండి, కంప్లీట్గా చూడండి. ఈ 15-20 మినిట్స్ మీకు క్లియర్ అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇమీడియట్గా మా టెలికాలర్కి కాల్ చేయండి. అండ్ 1-on-1 కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో దట్ వీ కెన్ డిస్కస్ 1-on-1 అండ్ వీ కెన్ ఫైనలైజ్ యువర్ సీట్ అనమాట. ఆల్రైట్, థ్యాంక్ యూ, హ్యావ్ అ గుడ్ డే, బాయ్.